అలా మాట్లాడలేదు. ఆ రోజు నాకు ఆ సమస్య రావడం, ఈయన హెల్ప్ చేయడం, అన్నిటినీ వదిలేసి నా వెనక రావడం నుంచి ఈ రోజు జరిగిన దాని వరకు అంతా విధి. నేను వాళ్ళ అమ్మలా ఎందుకు పుట్టాలి? ఒకవేళ పుట్టినా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఈయన కంటపడాలి? లోకంలో 7 ఒకేలా ఒకే రూపంతో ఉంటారంటారు. నేనిదేది ఇది నమ్మలేకపోతున్నాను. ఒట్టేసి చెప్తున్నాను, మనసులో ఏదో పెట్టుకునేలా మాట్లాడలేదు. ఆయన మీద నా అభిమానం, గౌరవంతోనే మాట్లాడాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు నా మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఆయన్ని ముందు ఇంటికి రమ్మనండి. ఇక్కడికి వచ్చేలా కూర్చోవడం చూడలేకపోతున్నా, బాధేస్తుంది. నువ్వు వెళ్ళమ్మా, మేము వస్తాం. పరందమ్మా, బుద్ధుంటే పరలోకానికి పోయేవాడివి. బండికి బంపర్ తగిలించుంచారేంటి? తగిలించకూడదని రూల్ ఉంది. ఇది రాజకీయ నాయకుడు బండి అయ్యా. నాయకుడైతే అద్దాలకి నల్ల స్టిక్కర్ కూడా అతికించకూడదు. చూడు, ఈ బంపర్లు పీకేయడం, స్టిక్కర్లు చించేయటం, నెంబర్ ప్లేట్ల మీద సున్నాలు రాయటం, ఇవన్నీ ఓట్లేసిన మీకు. రెడ్ సిగ్నల్ లో ఎమ్మెల్యే అనక ఆకుండా పోతూ ఉంటాం. మినిస్టర్ అయితే ఎక్కడ ఆపం, ఎవరిని పట్టించుకోం. అడిగితే తగలెట్టేస్తాం. నీకేం కావాలి ఇప్పుడు? నాకు ఆయన కావాలి. నేనా? ఎవరే నువ్వు? మా పెద్దాయన పిలిచారు. పెద్దయినా? మా తాత వెంకన్న గుడిలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. శుభ్రత్నం. ఆగండి ఆగండి, పెరట్లోంచి వెళ్ళండి. ఇటు పెరట్లో ఇటు నుంచి వెళ్దాం. తాతయ్య తాతయ్య, నేను చెప్పాను కదా, ఇతనే అతగాడు. అత్తగాడ? ఏం కావాలయ్యా మీకు? నువ్వు మాకొక సాయం చేయాలి. ఏం చేయాలేంటి? ఓ అసురుణ్ణి వధించాలి. వద్దామంటే? దుష్ట సంహారం. ఆ రాజలింగాన్ని నువ్వు చంపాలి. అది నాతో ఎందుకయ్యా చెప్తున్నారు? ఈ బార్డర్ ఏరియాలో వాడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. కొన్నాళ్ళుగా నిన్ను ఫాలో అవుతున్నాం. నీ దగ్గర అది ఉంది. నువ్వు మాకేమీ ఉచితంగా చేయక్కర్లేదు. నీకు సంభావనగా మేము సేవింగ్స్ అకౌంట్ లో దాచుకున్న ఓ 18 లక్షల రూపాయలు డ్రా చేసేస్తాం. డబ్బు చాలకపోతే ఎఫ్డి మీద లోన్ తీసుకుని ఇంకో 10-12 లక్షలు కలిపిస్తాం. నీ బాధ్యత అనుకుని ఈ పని చెయ్యాలి. బాధ్యత? నేనెందుకే వాడిని చంపాలి? 30 ఏళ్ల పగ. మా అలాంటి వాళ్ళు పగలుంటే 3 రోజులు సెగలికి మర్చిపోతాం. మమ్మల్ని రౌడీలు అంటున్నారు. మీరేంటంటే 30 ఏళ్ళు పగని పెంచుకుని ఒకని చంపాలని కంకణం కట్టుకున్నారు. మిమ్మల్ని సామి అంటున్నారు. ఉండండి, వస్తా. మావయ్య, వీళ్ళ పాపం ఒట్టి అమాయకులు. ఎవరు అమాయకులు కాదో తెలుసారా నీకు? నగరి మహేష్ అనే చెప్తేనే వచ్చాను. ఓ డబ్బు ఇదంతా నీకు గుండుగాడు వేసి ఇచ్చిన స్కెచ్ కదా. ఇలా చూడండి, డబ్బు కోసం ఏ పనైనా చేసే గ్రూపు మే కాదు. ఏదో ఒక రోజు ఆ రాజలింగం గాడి ప్యాంటు నడి రోడ్డు మీద విప్పేయడం ఖాయం. అది సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఓ మూల నించుని సంతోషంగా చూడండి. వస్తా. బాబు, ఒక్క నిమిషం బాబు. రామా, రేయ్, ఈ అమ్మాయి కోసం ఈ మొహం చూసాక నేను ఇక్కడ వదిలేసి వెళ్ళాను. అన్నిటినీ వదిలే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మావయ్య, ఇదిగో. మా నీ ఆస్తికి నాది బాధ్యత. కోర్టులో వెకేషన్ ఆర్డర్ తీసుకుని కంచి కట్టి మీ పూర్వీకుల సంబంధాలు మళ్లీ కట్టించే పూచి నాది. ఏ కుక్కొచ్చి కలుస్తుందో చూస్తాను. రేయ్, ఏంటో అది కొత్తగా విభూదేంటి? ఎవరో పూరేట మొహం. మావయ్య, ఒకే ఒకసారి చెన్నైకి వెళ్ళొస్తాను. బుద్ధుందరా నీకు? ఎలా బార్డర్ దాడుతావు? మల్లిక నీట్ ఎగ్జామ్ లో పాస్ అయింది. చెన్నై కాలేజీలో సీట్ వచ్చింది. ఈ విషయాలు ఏవి తను మనతో చెప్పదు. లేదు, నేను కావాలని దాచలేదు. నువ్వు కాలేజీలో చేరుతున్నావు అంతే. తమిళనాడు పోలీసులు నీకోసం చేతులు తుపాకులతో కాచుకుని ఉన్నారా? నువ్వు ఇలా రా మావయ్య,
ఇప్పటికే తను 3 సార్లు పాస్ అయి కాలేజీలో చేరలేకపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీగా సీట్ వచ్చింది. డాక్టర్కి చదవాలనేది తన ఆశ కాదు, కళ, లక్ష్యం. తనని ఎలాగైనా చేర్పించేంతో మావయ్య. సరేరా, కానీ మళ్ళీ చదవడానికి వెళ్ళాలిగా, వదులుతారా వాళ్ళు? వాళ్ళు ప్రాణాలతో ఉంటేనే కదా మావయ్య. రేయ్, ఎందుకే చెప్పాను వద్దు అని. మా అమ్మకు ఆ వయసులో ఎన్నో కళలు ఉండుంటాయి. వాటన్నిటినీ నెరవేర్చడానికి అప్పుడు నాకు అవకాశం రాలేదు, వయసు లేదు. పాప ఈ పిల్లకైనా నా వల్ల అయినా సాయం చేసి సంతోషపడతాను మావయ్య. నువ్వు అసలు ఎలా వెళ్తావురా? వెళ్ళడానికి నా దగ్గర ఐడియా ఉంది. రావడానికి నువ్వే హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? తెలియట్లేదు. హలో, ధర్మలింగంకి ఫోన్ ఇవ్వు. ధర్మలింగం అని ఇక్కడ ఎవరు లేరండి. అయితే పురుషోత్తమకి ఇవ్వు. ఏమిటి పురుషోత్తమా? పక్కన కేశవాణి దున్నపోతున్నాడా? కేశవ అనే దున్నపోతా? హే, ఎవడైనా ఊరు మారుస్తాడు, పేరు మారుస్తాడు, కానీ స్టేట్ తో పాటు కులాన్ని భాషని మార్చిన కేటుగాళ్ళు మీరేరా. ఒకడు కోతిలాగా, ఒకడు పందిలాగా, ఒకడు గాడిదలా ఉన్నప్పుడే అనుకున్నాను మీరు ముగ్గురు ఒకే యానిమల్ కి పుట్టుండ్రు అని. అవును, స్టే ఆర్డర్ బదులు కొట్టడానికి కేసు పెట్టేవంట కదా. స్టే ఆర్డర్ ని బదులు కొట్టేవో ఈ నిజాన్ని నేను బదులు కొడతాను. అంతేకాదు, 10 ఏళ్లకు ముందు చనిపోయిన అమెరికా ఓడి పిల్లలు ఏలగిరి ఎస్పీ ఆఫీసులోను కలెక్టర్ ఆఫీసులోను వచ్చి నిలబడ్డారనుకో, మీరు ముగ్గురు తిరుపతూరు టౌన్ లో మళ్లీ జేబులు కొట్టాల్సిందేరా నీ అబ్బన్న కొడకల్లా. ఇప్పుడు మనమే తలుచుకున్న పురుషోత్తం ధర్మలింగం కేస్మా కావని ప్రూవ్ చేయలేదు. ఆ అమ్మాయికి చెన్నై మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ కోటాలో సీట్ వచ్చింది. తను కన్ఫర్మ్ గా రేపు అడ్మిషన్ కోసం వస్తుంది. బస్సు, కారు, ట్రైను ఎందులో వెళ్లినా మన కళ్ళ నుంచి తప్పించుకోలేదు. ఎవడు కాలుస్తాడో వాడికి 10 లక్షలు. గన్నులతో మన పోలీసులు రెడీగా ఉంటారు. ఈసారి మిస్ అవ్వదు. సరేమా, జాగ్రత్త. అన్నా బండి ఇంకా ఇంట్లోనే ఉంది, బయలుదేరలేదు. ఇంట్లోనే ఉన్నాడంట. చెన్నై కదా వెళ్ళాలి, ఎందుకని పుత్తూరు బస్ ఎక్కి? బండి ఇంట్లోనే ఉందన్నా. ఏదో తేడాగా ఉంది. ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి ఎక్కడున్నారో చెక్ చేయండి. ఇది టికెట్, ఇది బోర్డింగ్ టికెట్. అన్నా జోబులో కత్తులు లాంటి ఏం లేవుగా? ఏమో, వాడి ఫోన్ రీచ్ అవ్వట్లేదు. చివరిగా తిరుపతి ఎయిర్పోర్ట్ లో స్విచ్ ఆఫ్ చేశాడు. కన్ఫర్మ్ గా ఫ్లైట్ లోనే వస్తున్నాడు. వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్ళు. చెన్నైలో దొరికాడు. మసాలా దోశలో మడతెట్టండి. సరే అన్నా. చెప్పు, బయటికి రావద్దన్నా. ఏమైంది? ఇప్పుడు వాడి ఫోన్ చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆన్ అయింది. అన్నా ఫోన్ ఆన్ అయింది, తప్పకుండా వస్తాడు. అందరూ వచ్చారన్నా, వాడికా రాలేదు. ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. సరిగ్గా చూడండి, లోపలే ఉంటాడు. సరేనా? సార్, వాడు కీల్పాక్ మెడికల్ కాలేజ్ రీచ్ అయ్యారు సార్. నువ్వు బార్డర్కి వెళ్ళి నుంచో. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ట్రావెలింగ్ వల్ల కళ్ళు తిరుగుంటాయి. వెంటనే కాలేజీకి వెళ్ళు. టైం అయిపోయింది. సరే, ఎలా తిరిగి వస్తావు ముందు అది చెప్పు. 40 టన్నులు కంకర రాళ్లతో ఓ టారస్ లారీ నాకు కావాలి. ఎన్ని బళ్ళు ఎదురుగా వచ్చినా దాటుకుంటూ నా బండి ముందుకెళ్ళాలి. సరే.
డారసే కదా గణేష్ అంతా మాట్లాడతా అన్నా. ఏమైంది? ఫీజు కట్టేశాను. చేయనట్టే కదా? నువ్వు హ్యాపీయే కదా? అది చాలు, సరిపదా? నా వెనకాలేరా. త్వరగా రా. అన్నా, ఎలా బండి వెళ్ళొచ్చు. ఎక్కడున్నావురా? ఈ హైవేలో వస్తే నేను బార్డర్ దాటలేను. తిరువల్లూరు బైపాస్ దగ్గర నాకు ఒక బైకు వెంటనే ఏర్పాటు చేయి. బైక్ ఏర్పాటు చేస్తాను. సీట్ కింద ఒక గన్ ఉంటుంది, కావాలంటే యూజ్ చేసుకో. వాడు బోర్డర్ దాటి వెళ్ళకూడదు. బోర్డర్స్ లో కలిసి రెడీగా ఉన్నాం సార్. త్వరగా రా. అన్నా, నువ్వు వెళ్ళిపోనా? ఎక్కడ ఉన్నారా? త్వరగా రా. నువ్వు వెళ్ళిపో. నేను వస్తున్నాను. వాడిని ఎలాగైనా పట్టుకుంటా. నరికేరా వాడిని. ఇన్ని సంవత్సరాలుగా డబ్బు కోసం ఎంత మందిని చంపుంటావు? ఎంత మంది చావడం చూసి నవ్వుంటావు. ఇప్పుడు నవ్వురా. నవ్వితే నేను వదిలేస్తావా? నవ్వు. సరిపోలా. గట్టిగా నవ్వు. గట్టిగా నవ్వు. నవ్వు. ఈ లోకంలోనే నవ్వుతూ చచ్చే మొదటి వాడివి నువ్వే.
మల్లిక ఏంటి? దిగు ఏమైంది? నువ్వు ఇంటికి వెళ్ళు నేను వస్తా ఏ ఈ రోజు రాత్రిలోగా మిగతా ఇద్దరిని లేపేసి వస్తా నువ్వు వెళ్ళు వెళ్ళు తమాషాగా ఉందా? మళ్ళీ ఇక్కడికి వెళ్తానంటున్నారు. మర్యాదగా నాతో ఇంటికి రండి. నీకు చెప్తే అర్థం కాదు నువ్వు వెళ్ళు మీరు చెప్తే వినరు. నేను పన్నీరానికి ఫోన్ చేస్తాను. మల్లిక ఏయ్, ఎంత చెప్పినా నా మాట వినరు కదా. చెప్పేది విను మల్లిక వద్దు మర్యాదగా నాతో ఇంటికి రండి. మల్లిక అన్న ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ అక్కడికి వెళ్తా అంటున్నారు. ఆయన మర్యాదగా నాతో ఇంటికి రమ్మని చెప్పండి. పెట్టమా రేయ్, అసలు నువ్వేమనుకుంటున్నావురా? మావయ్య ఈ రోజు వాళ్ళని వదిలేసి మళ్ళీ దొరకరు. వాళ్ళందరినీ లేపేసి నేను బెంగళూరు వెళ్ళిపోతాను. రేయ్, గుర్తుందారా నీకు? నేను చెప్పేది విను. మావయ్య రేయ్, నేను ఇప్పటికే నలుగురిని చెప్పేశాను. రాత్రిలోగా ఎలాగో నన్ను పోలీసులు పట్టుకుంటారు. రేయ్, ఇటు చూడు, నువ్వు చంపింది ఆంధ్ర బోర్డర్లు. వస్తే ఆంధ్ర పోలీసులే వస్తారు. వాళ్ళు కేసు ఫైల్ చేయరు, పంచాయతీకే వస్తారు. అది నేను చూసుకుంటాను. నా మాట విను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. చెప్పేది వినరా? వెళ్ళు. మావయ్య దయచేసి నా ఆపకు. నేను ఈ మాట విన్నాను. ఇంత తుపాకీ లాక్కోమా, వాడు వదలకు. ముందు తుపాకీలు ఇవ్వండి. కుదరదు తుపాకీ ఇవ్వమని చెప్పాను. మల్లిక నేను చెప్పేది విను. తుపాకీ మల్లిక నేను ఇవ్వను. ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నావు? నాకు ఈ స్థలం వద్దు, ఏమి వద్దని చెప్పాను కదా. నాకు నువ్వే కావాలి. నీకు అర్థమవుతుందా లేదా? నీకేమీ కాకూడదు. నీకేమైనా అయిందంటే నేను తట్టుకోలేను. తుపాకీని ఇచ్చేయ్ ప్లీజ్. అక్కడికి వెళ్ళొద్దు. నా మాట ఏడవకు. విను, అక్కడికి వెళ్ళొద్దు. ఏడవద్దు అని చెప్పాను కదా. నువ్వు ఏడిస్తే నా కోపం వస్తుంది. తుపాకే కదా, ఇదిగో తీసుకో తీసుకో తీసుకో.